ఒత్తిడి అనేది మన శరీరం పైన ప్రతి ఆర్గన్ పైన ఎఫెక్ట్ అయ్యి చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతే గనక ఒక మనిషి అనేది ఇరిటబుల్‌కి గురవుతాడు. తర్వాత డిప్రెషన్‌కి గురవుతాడు. నిద్ర రాకపోవడం అనేది ఉంటుంది. మరొకటి తలనొప్పి అనేది ఉంటుంది. కన్‌ఫ్యూషన్ లాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే గుండె పైన ప్రభావం చూసుకుంటే గుండె దడ అనేది ఎక్కువగా ఉంటది. తర్వాత బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనం జీర్ణశక్తి పైన చూసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ పైన చూసుకుంటే మెయిన్‌గా ఏంటంటే లివర్ ద్వారా గ్లూకోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని మూలంగా కొన్ని రోజుల తర్వాత డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరొకటి ఏంటంటే మన కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దాంతో అసిడిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత జీఈఆర్డీ అంటాం, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అలాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ స్ట్రెస్ మూలంగా యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరొకటి ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన చూస్తే స్ట్రెస్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఫీమేల్స్‌లో చూసినట్టయితే మిస్డ్ పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ ఆఫ్ లిబిడో అనేది ఉంటుంది మేల్స్‌లో. తర్వాత ఏంటంటే మన బాడీలో మసిల్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. దాని మూలంగా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్‌గా. ప్రతి వృత్తిలో స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఎక్కువగా చూసుకుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వాళ్ళు లేదు అంటే ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ నైట్ డ్యూటీ చేయడమో లేదంటే ఎక్కువగా లాంగ్ అవర్స్ పనిచేసే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండడము, లేదా ఫ్యామిలీ స్ట్రెస్ ఉండడం వల్ల ఉంటుంది, లేదంటే ఎకనామికల్ స్ట్రెస్‌గా ఉండడం వల్ల ఉంటుంది. స్ట్రెస్ అధిగమించాలంటే ఎవ్రీడే మనం ప్రతిరోజు ఏంటంటే వ్యాయామం కానీ లేదంటే మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తూ ఉండాలి. అండ్ మన డైటరీ హ్యాబిట్స్ కూడా బ్యాలెన్స్డ్‌గా డైట్ తినాలి. అంటే ఒక పోర్షన్ ఫైబర్, ఒక పోర్షన్ ప్రోటీన్, ఒక పోర్షన్ కార్బోహైడ్రేట్ ఉండాలి. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోగలుగుతాం.